ఫైనలీ మీ 12th కంప్లీట్ అయిపోయింది, మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళబోతున్నారు, మీకు ఒక మంచి కాలేజ్ కూడా దొరికేసింది. కానీ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, కాలేజ్ 4 years అయిపోయాక మంచి జాబ్ చేయాలన్నా, మంచి కెరియర్ బిల్డ్ చేసుకోవాలన్నా అసలు ఏం చేయాలి, ఏం ఫాలో అవ్వాలి, అసలు రోడ్ మ్యాప్ ఏంటి? ఈ డౌట్స్ అన్ని మీకు ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నా. 4 years కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఒక మంచి కెరియర్ బిల్డ్ చేయాలంటే అసలు ఏ రోడ్ మ్యాప్ ఫాలో అవ్వాలి? ఎంజాయ్ ఏంటి అనుకోవచ్చు కదా, ఈ 4 years లైఫ్ మళ్ళీ తిరిగి రాదు. సో ఎంజాయ్ చేస్తూనే కెరియర్ ని బిల్డ్ చేసుకోవాలి. ఇది ఉండాలి, అది ఉండాలి. సో కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ కెరియర్ ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకోవాలంటే మీరు కరెక్ట్ వీడియోలోకి వచ్చారు. హాయ్ గైస్, ఐఎమ్ సాజిద్. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఐ వాజ్ ఆల్సో ఏ కిడ్ లైక్ యూ. 12th అయ్యాక ఒక డీసెంట్ కాలేజ్ లో సిఎస్సిలో సీట్ వచ్చింది. సీట్ వచ్చాక అసలు ఏం చేయాలి, కెరియర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్పడానికి నాకు ఎవరు ఉండేవాళ్ళు కాదు. నేనే ఓన్ గా ఫిగర్ అవుట్ చేసుకున్నా. కొన్ని వర్కౌట్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ అవ్వలే. కానీ ఫైనల్లీ క్యాంపస్ ప్లేస్మెంట్ లో అయితే జాబ్ కొట్టాను సూపర్ డ్రీమ్ కంపెనీలో. కానీ నేను ఫాలో అయిన రోడ్ మ్యాప్ మీకు చెప్పడానికి నేనున్నాను. సో స్టెప్ బై స్టెప్ అన్ని డిస్కస్ చేసుకుందాం. రోడ్ మ్యాప్ స్టార్ట్ చేయడం కంటే ముందు ఒక బోనస్ టిప్ ఇస్తాను. కాలేజ్ జాయిన్ అయిపోయాక మీరు ఒక 4-5 ఫ్రెండ్షిప్ చేస్తారు కదా, ఆ ఫ్రెండ్ సర్కిలే డిసైడ్ చేసిద్ది మీ ఈ 4 years ఆఫ్ కాలేజ్ లైఫ్ ఎలా ఉండబోతుందో. ఉట్టి ఎంజాయ్ చేస్తారా, లేదా ఎంజాయ్ చేస్తూ చదువుకుంటారా, లేదా ఉట్టి చదువుకుంటూనే ఉంటారా, మొత్తం మీ ఫ్రెండ్ సర్కిలే డిసైడ్ చేస్తుంది. సో చూస్ ఫ్రెండ్స్ వైజ్లీ. ఫర్ అ గుడ్ కాలేజ్ లైఫ్ అండ్ అ గుడ్ కెరియర్, హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్ నుండి స్టార్ట్ చేద్దాం. సో కాలేజ్ చేరిన వెంటనే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ కాలేజ్ టైర్ ఏంటి, టైర్ 1 టైర్ 2. ఈ టైర్ మీరు ఎలా తెలుసుకోవాలంటే, ఫర్ సపోజ్ మీది టైర్ 1 కాలేజ్ అనుకోండి, కంపెనీస్ మీ కాలేజ్కి వస్తాయి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం. ఇది ఎలా తెలుసుకుంటారంటే, ఒక 3rd year అయినా 4th year లో అయినా ఉన్న సీనియర్ దగ్గరికి వెళ్ళి, అన్న కంపెనీలు మన క్యాంపస్కి వస్తాయా రిక్రూట్ చేసుకోవడానికి అని అడగండి, వాళ్ళు చెప్పేస్తారు. సో సీనియర్స్ ని అడిగాక వాళ్ళు అవును మన కాలేజ్ కి కంపెనీస్ వస్తాయంటే మీ కాలేజ్ ఏ కేటగిరీలో వస్తుంది. అదే ఆ సీనియర్స్ కాదు మన కాలేజ్ కి కంపెనీలే రావు అంటే మీ కాలేజ్ బి కేటగిరీలో వస్తుంది. సో ఫస్ట్ ఏ కేటగిరీ గురించి మాట్లాడదాం. ఈ కేటగిరీలో ఏంటంటే కంపెనీస్ కాలేజ్కి వస్తాయి ప్లేస్మెంట్స్ కోసం. సో ఇలాంటి కాలేజెస్ లో మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. సో డేటా స్ట్రక్చర్స్ కంటే ముందు మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి టు గెట్ ఇన్ టు దిస్ డ్రీమ్ ఆర్ సూపర్ డ్రీమ్ కంపెనీస్. కోడింగ్ లాంగ్వేజెస్ లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ C++, జావా, పైథాన్. సో ఇన్ని ఉండగా మీరు అసలు ఏవి నేర్చుకోవాలని కన్ఫ్యూజన్ లో ఉంటారు కదా. ప్రెసెంట్ ఏజ్ లో మీరు నేర్చుకోవాల్సింది జావా అండ్ పైథాన్. నేనైతే పైథాన్ నేర్చుకున్నా, ఎందుకంటే నా టైంలో నేను ఎక్కడ చూసినా అందరూ పైథాన్ అని పైథాన్ మీద పడ్డారు. నేను కూడా అదే పైథాన్ అని పైథానే నేర్చుకున్నా. కానీ మీరు పైథాన్ చేసినా జావా చేసినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కంపెనీ వైజ్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కంపెనీస్ ఈ 2 లాంగ్వేజెస్ ని కూడా ప్రిఫర్ చేస్తాయి. సో ఏ కేటగిరీలో ఉన్న కాలేజ్ లో మీరు ఉంటే ఫస్ట్ ఒక సింపుల్ కోడింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఆ తర్వాత డిఎస్ఏకి మూవ్ అవ్వండి. అసలు డిఎస్ఏలో ఏముంటాయి, ట్రీస్ ఉంటాయి, గ్రాఫ్స్ ఉంటాయి, బ్యాక్ ట్రాకింగ్ ఉంటుంది, డైనమిక్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఇవి కాకుండా హీప్స్ ఉంటాయి, క్యూస్ ఉంటాయి. సో ఈ టాపిక్స్ లో ఏదో ఒక టాపిక్ చూస్ చేసుకొని ఆర్ యూట్యూబ్కి వెళ్ళి డిఎస్ఏ ఫర్ బిగినర్స్ అంటే ప్లేలిస్ట్లు వస్తాయి, కోర్సులు వస్తాయి. వాటిలో ఏదో ఒక కోర్స్ ఒక 6 months పర్ఫెక్ట్ గా నేర్చుకొని ఈ 6 months మీరు నేర్చుకున్నాక డిఎస్ఏ ప్రాబ్లమ్స్ ని మీరు సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎస్ ఐఎమ్ గుడ్ విత్ డిఎస్ఏ. సో ఈ 6 months నేర్చుకున్నాక డీసెంట్ ఎనఫ్ నాలెడ్జ్ అయితే మీకు వస్తుంది. కానీ మీరు కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే డిఎస్ఏలో స్ట్రాంగ్ అవుతారు. డిఎస్ఏలో స్ట్రాంగ్ అవ్వడం మాత్రం చాలా ఇంపార్టెంట్. సూపర్ డ్రీమ్ కంపెనీస్ కానివ్వండి, డ్రీమ్ కంపెనీస్ కానివ్వండి, అంటే హై ప్యాకేజ్ ఉన్న కంపెనీస్ డిఎస్ఏ మీద మెయిన్ ఫోకస్ పెడతాయి. సో చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి. అక్కడ వెళ్ళి ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తుండండి. అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా ఏదో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే జస్ట్ బ్రష్ అప్ చేసుకోవడానికి మీరు అంతే. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఎకడమిక్స్ గురించి కదా. ఎకడమిక్స్ కాకుండా ఫస్ట్ ఇయర్ లో మీరు ఏం చేయాలంటే, ఒకవేళ మీ కాలేజ్ లో ఏమైనా క్లబ్స్ ఉంటే క్లబ్ లో అయినా, లేదా కొన్ని కాలేజ్ లో సొసైటీ అంటారు, ఏదైనా సొసైటీలో జాయిన్ అవ్వండి. సో కాలేజెస్ లో ఏంటంటే చాలా టైప్స్ ఆఫ్ క్లబ్స్ ఉంటాయి, లైక్ కోడింగ్ క్లబ్, డాన్స్ క్లబ్, మ్యూజిక్ క్లబ్. ఏదో ఒక క్లబ్ లో జాయిన్ అవ్వండి. మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది, దేంట్లో మీరు మంచిగా చేయగలుగుతారని మీకు నమ్మకం ఉంటే ఆ క్లబ్ లో జాయిన్ అయిపోండి, ఖాళీగా మాత్రం ఉండకండి. సో ఈ క్లబ్స్ చేరితే టైం వేస్ట్ అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ క్లబ్స్ లో చేరడం వల్ల మీ స్పీకింగ్ స్కిల్స్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నిట్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. లైక్ ఖాళీగా మీలో మీరు ఉంటే మీకు ఏమొస్తుంది చెప్పండి. అదే ఇలా మీరు సోషలైజ్ అవుతూ, జనాల్ని కలుస్తూ, కమ్యూనికేట్ చేస్తూ ఉంటే కాన్ఫిడెన్స్ పెరిగిద్ది, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, లిజనింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో అన్ని విధాలుగా మీకే అడ్వాంటేజ్. సో నేను కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లబ్ అని ఒకటి ఉండేది మా కాలేజ్లో, అందులో జాయిన్ అయ్యా. ట్రస్ట్ మీ, దట్ హెల్ప్ మీ అలాట్. సో మీరు చూస్తున్నారు నేను కెమెరాతో ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నా, భయపడకుండా మాట్లాడుతున్నాను. అంటే పబ్లిక్ లో ఇలా ఒక వీడియో పోస్ట్ చేయాలంటే ఎంతో కరేజ్ ఉండాలి. లైక్ అవన్నీ ఇలా క్లబ్స్ చేరి సోషలైజ్ అవుతూనే వస్తాయి, మనలో మనం అనుకుంటే రావు.
సో ఇవన్నీ మీరు మీ ఫస్ట్ ఇయర్ లో చేయాలి. సో ఇప్పుడు బి కేటగిరీలో ఉన్న కాలేజెస్ గురించి మాట్లాడదాం. బి కేటగిరీలో ఉన్న కాలేజెస్ లో ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి కంపెనీస్ రావు, మనమే ఆఫ్ క్యాంపస్ లో అప్లై చేసుకొని బయట జాబ్స్ ట్రై చేసుకోవాలి. సో ఇలాంటి కాలేజెస్ లో ఒక స్టూడెంట్ మెయిన్ నేర్చుకోవాల్సింది డెవలప్మెంట్ లో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ వెబ్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, క్రాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్, అలా. సో ఇన్ని ఆప్షన్స్ ఉండగా ఫస్ట్ ఇయర్ లో అసలు ఏం చూస్ చేసుకోవాలని మీకు ఒక డౌట్ ఉండొచ్చు కదా. సో అన్నిటికంటే బేసిక్ తో స్టార్ట్ చేయండి, లైక్ వెబ్ డెవలప్మెంట్. సో మీరు ఇంకా బిగినర్సే కదా, వెబ్ డెవలప్మెంట్ లో ఏముంటది, HTML, CSS, ఇవన్నీ కొంచెం ఈజీగానే అర్థమవుతాయి, ఈజీగానే నేర్చుకోగలుగుతారు. సో వెబ్ డెవలప్మెంట్ లో ఫస్ట్ టైం నేర్చుకోవాలి HTML, CSS, జావా స్క్రిప్ట్. ఇది వచ్చేస్తే బేసిక్స్ వచ్చేసినట్టే. బేసిక్స్ వచ్చాక నెక్స్ట్ లెవెల్ లైక్ రియాక్ట్, యాంగులర్, ఇవి నేర్చుకోవచ్చు. ఈ మధ్య కొంచెం రియాక్ట్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి రియాక్ట్ నేర్చుకోవడం బెటర్. సో ఇవన్నీ ఫ్రంట్ ఎండ్. ఒకవేళ మీరు ఫుల్ స్టాక్ నేర్చుకోవాలంటే ఫ్రంట్ ఎండ్ తో పాటు బ్యాక్ ఎండ్ కూడా నేర్చుకోవాలి. సో బ్యాక్ ఎండ్ లో మల్టిపుల్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి, లైక్ Node.js, స్ప్రింగ్ బూట్, జాంగో, ఫ్లాస్క్. జాంగో ఇంకా ఫ్లాస్క్ అయితే పైథాన్ కింద వస్తాయి, Node.js ఏమో జావా స్క్రిప్ట్, స్ప్రింగ్ బూట్ ఏమో జావా. సో ఫ్రంట్ ఎండ్ లో మీరు ఎలాగైనా జావా స్క్రిప్ట్ నేర్చుకున్నారు కదా, సో Node.js తో స్టార్ట్ చేయండి బ్యాక్ ఎండ్ ని. సో దీని తర్వాత వస్తుంది డేటాబేస్ లో 2 టైప్స్ ఉంటాయి, SQL, NoSQL. SQL అంటే యాక్చువల్ SQL, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఇంకోటి వచ్చేసి NoSQL డేటాబేస్. దీనిలో మీరు అన్నిటికంటే ఎక్కువ వినే పేరు MongoDB. సో ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి నేర్చుకోండి, సో దట్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఫుల్ స్టాక్ డెవలపర్. ఒక 6-7 మంత్స్ లో మీరు ఇవన్నీ నేర్చుకోగలుగుతారు. సో ఫస్ట్ సెమిస్టర్ ఒకవేళ మీరు ఏ కేటగిరీ కాలేజ్ లో నుంచి ఉంటే DSA నేర్చుకోవాలి, ఒకవేళ బి కేటగిరీ కాలేజ్ లో నుంచి ఉంటే డెవలప్మెంట్ నేర్చుకోవాలి. నెక్స్ట్ సెమిస్టర్ లో రెండింటిని స్వాప్ చేయండి, ఏ కేటగిరీ వాళ్ళు డెవలప్మెంట్ నేర్చుకోండి, బి కేటగిరీ వాళ్ళు DSA నేర్చుకోండి. సో ఇలా చేస్తే మీ ఫస్ట్ ఇయర్ లో మీ DSA అండ్ డెవలప్మెంట్ లో ఉన్న బేసిక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. బట్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. సో ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ 2 అయిపోయాయి, అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్ గురించి మాట్లాడదాం. సెకండ్ ఇయర్ లో మెయిన్ ఫోకస్ ఇస్ హ్యాకథాన్స్. అసలు హ్యాకథాన్ అంటే ఏంటి? ఒక 24 hours ఆర్ 48 hours కాంటెస్ట్ ఉంటుంది. ఆ కాంటెస్ట్ లో మీరు పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు అడిగిన ప్రోడక్ట్ ని ఆర్ ఆ ప్రోటోటైప్ ని బిల్డ్ చేస్తారు ఇన్ ద గివెన్ టైం. దాని తర్వాత ఆ ప్రోటోటైప్ గురించి పిచ్చింగ్ చేసుకుంటారు, ప్రెజెంటేషన్స్ ఇస్తారు. సో వీటన్నిటి కాంబినేషన్ ని హ్యాకథాన్ అంటారు. సో అసలు ఈ హ్యాకథాన్స్ ఎక్కడ జరుగుతాయి, ఎలా అప్లై చేసుకోవాలి అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు కదా. ఏం లేదు, సింపుల్. కొన్ని హ్యాకథాన్స్ ఏమో మల్టిపుల్ కాలేజెస్ లో జరుగుతాయి, వేరే కాలేజెస్ లో ఏమైనా హ్యాకథాన్స్ జరుగుతున్నాయా అని ఆ కాలేజ్ వాళ్ళ సోషల్ మీడియా పేజ్ ని ఫాలో అయితే తెలిసిపోయింది. కాదు, బయట హ్యాకథాన్స్ కంపెనీలు కండక్ట్ చేస్తుంటాయి. అలాంటి హ్యాకథాన్స్ అంటే ఆ కంపెనీ కెరియర్ సైట్ లో అయినా లేదా ఆ కంపెనీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఎక్కడైనా ఉంటది, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు, అటెండ్ అవ్వచ్చు. అసలు అక్కడ దాకా ఎందుకు, మీ కాలేజ్ లో కూడా చాలా హ్యాకథాన్స్ జరుగుతాయి. నేను ఫస్ట్ చెప్పా కదా క్లబ్స్ అని, ఇలా కోడింగ్ క్లబ్స్ ఉంటాయి, వాళ్ళు కండక్ట్ చేస్తారు కొన్ని హ్యాకథాన్స్. సో వాళ్ళని రీచ్ అవుట్ అయినా మీకు తెలిసిపోయింది హ్యాకథాన్స్ ఎక్కడ జరుగుతున్నాయి, ఎప్పుడు. సో కొన్ని వెబ్సైట్స్ ఏంటంటే అన్స్టాప్, డెవ్ పోస్ట్, డెవ్ ఫోలియో, ఇలాంటి వెబ్సైట్స్ లో ఈ హ్యాకథాన్స్ అనేవి లిస్ట్ అవుతూ ఉంటాయి కంటిన్యూస్ గా, అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మాక్సిమం అన్ని హ్యాకథాన్స్ లో ఫస్ట్ రౌండ్ ఆన్లైన్ లో జరిగింది. ఆ ఆన్లైన్ రౌండ్ ని మీరు క్రాక్ చేయగలిగితే అక్కడ నుంచి మీరు సెకండ్ రౌండ్ ఆఫ్లైన్ రౌండ్కి వెళ్ళొచ్చు. సో సెకండ్ ఇయర్ మొత్తం మనం మాక్సిమం ఇదే చేస్తాం, మల్టిపుల్ హ్యాకథాన్స్ అటెండ్ అవుతాం, వాటిలో ప్రాజెక్ట్స్ చేస్తాం. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ మీ రెజ్యూమేకి వెయిటేజ్ ఇస్తుంది అంటే ఆ ప్రాజెక్ట్ ని మనం రెజ్యూమేలో యాడ్ చేసుకుంటాం. సో మాక్సిమం సెకండ్ ఇయర్ మొత్తం ఇదే, హ్యాకథాన్స్, ప్రాజెక్ట్స్. సో రెజ్యూమే ఫార్మాట్ గురించి నేను ఒక సపరేట్ వీడియో చేశాను, ఈ వీడియో ఫినిష్ అయ్యాక ఆ వీడియోకి వెళ్ళి చెక్ చేయండి. సో సెకండ్ ఇయర్ ఎండింగ్ లో ఏ కేటగిరీలో ఉన్న కాలేజెస్ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాయి, అంటే కాలేజ్ కి కంపెనీస్ వస్తాయి అన్నమాట ఇంటర్న్షిప్స్ ఇవ్వడానికి. సో మీరు ఆ కంపెనీలకు అప్లై చేసుకొని ఇంటర్వ్యూ ఇవ్వండి, ఒకవేళ సెలెక్ట్ అయిపోతే ఆ కంపెనీలో ఇంటర్న్షిప్ చేసే ఛాన్స్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మాట్లాడదాం బి కేటగిరీ కాలేజెస్ గురించి. సో మీరు బి కేటగిరీ కాలేజెస్ లో ఉంటే మీ కాలేజ్కి అయితే కంపెనీలు రావు, మీరే ఓన్ వెళ్ళి కంపెనీని రీచ్ అవ్వాలి, లైక్ త్రూ లింక్డ్ఇన్, ఈమెయిల్స్ ఎక్సెట్రా. సో దీనికోసం మల్టిపుల్ వెబ్సైట్స్ ఉన్నాయి, లైక్ నౌకరీ, ఇంటర్న్షాలా, లింక్డ్ఇన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేశాక అక్కడ నుంచి ఇంటర్వ్యూ ఇచ్చి క్రాక్ చేయడానికి ట్రై చేయండి. క్రాక్ చేశాక ఆ కంపెనీలో ప్రశాంతంగా వర్క్ చేయొచ్చు. సో సెకండ్ ఇయర్ ఎండింగ్ లో ఇవన్నీ అప్లై చేస్తారు కదా, మాక్సిమం మీ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ లేదా కొన్ని కాలేజెస్ లో థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ కూడా ఈ ఇంటర్న్షిప్స్ లోనే అయిపోయింది. అంటే ఇంటర్న్షిప్స్ చేస్తారు అంటే మొత్తం టోటల్ ఇంటర్న్షిప్స్ చేయరు, ఇంటర్న్షిప్ చేస్తూ మీ అకాడమిక్స్ ని కూడా బ్యాలెన్స్ చేయాలి. అంటే ఇక్కడ మీ కాలేజ్ లో ఎగ్జామ్స్ అవన్నీ రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి, అవి బ్యాలెన్స్ చేయాలి. దాంతో పాటు ఈ కంపెనీ ఇంటర్న్షిప్ అది కూడా జరుగుతుంటది, దాన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. మీరు అనుకోవచ్చు, అన్న నేను బ్యాలెన్స్ చేయలేనన్నా, ఇంటర్న్షిప్ చేయలేను అంటే, మీకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఈ థర్డ్ ఇయర్ ఏం చేయాలంటే, ఇంటర్న్షిప్ చేయలేను అని మీకు అనిపిస్తే మీరు ఒక మంచి ప్రాజెక్ట్ మీద వర్క్ చేయండి. మీ రెజ్యూమేకి వెయిటేజ్ ఇచ్చుకోవడానికి ఒక మంచి ప్రాజెక్ట్ మీద వర్క్ చేయండి. బేసిక్ గా ఇక్కడ ఇంటర్న్షిప్ ఎందుకు చేస్తున్నాం, ఫైనల్ గా ఒక మంచి కంపెనీలో జాబ్ రావాలనే కదా. సో ఈ ఇంటర్న్షిప్ మీరు చేయలేకపోతే టైం వేస్ట్ చేయకుండా
ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయండి. ఆ ప్రాజెక్ట్ ఒకవేళ మీ రెజ్యూమేకి వెయిటేజ్ ఇస్తే సేమ్ ఇంటర్న్షిప్ వల్ల మీకు మంచి కంపెనీలో జాబ్ వచ్చినట్టు మీ ప్రాజెక్ట్ వల్ల మీకు ఒక మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. సో ఎదర్ ఇంటర్న్షిప్ ఆర్ ప్రాజెక్ట్. థర్డ్ ఇయర్ లో ఇది. సో మీరు అనుకుంటూ ఉండొచ్చు, అన్న వీడియో స్టార్ట్ అయినప్పుడు నుండి మొత్తం ఎకడమిక్సే మాట్లాడుతున్నావు, నువ్వేమో వీడియో స్టార్టింగ్ లో కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ మంచి కెరియర్ బిల్డ్ చేయాలన్నావు కదా, ఇదేంటన్నా మొత్తం ఎకడమిక్స్ చెప్తున్నావు అంటే, ఈ 3 years మీ కాలేజ్ లో ఫెస్టులు జరుగుతాయి, వేరే కాలేజెస్ లో ఫెస్టులు జరుగుతాయి. యాజ్ ఎ స్టూడెంట్ గా మీరు మీ కాలేజ్ ఫెస్టులు అటెండ్ అవ్వచ్చు, వేరే కాలేజ్ ఫెస్టులకి పే చేసి అటెండ్ అవ్వచ్చు. సో ఇలాంటి చోట్లకి వెళ్ళండి, మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయండి, అల్లరి చేయండి, ఎకడమిక్స్ ని ఫన్ ని బ్యాలెన్స్ చేసుకోండి. సో ఇప్పుడు 4th year. ఫస్ట్ మాట్లాడదాం ఏ కేటగిరీలో ఉన్న కాలేజెస్ గురించి. సో 4th year స్టార్టింగ్ లో ఏ కేటగిరీలో ఉన్న కాలేజెస్ కి ప్లేస్మెంట్స్ కోసం కంపెనీస్ రావడం స్టార్ట్ అవుతాయి. సో ఈ కంపెనీస్ 3 types ఆఫ్ ఆఫర్స్ తో వస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఓన్లీ ఇంటర్న్షిప్. ఓన్లీ ఇంటర్న్షిప్ లో ఏంటంటే, ఫస్ట్ మీరు యాజ్ అన్ ఇంటర్న్ గా ఆ పెద్ద కంపెనీలో సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయ్యాక ఫర్ సపోజ్ మీ ఇంటర్న్షిప్ పీరియడ్ 4 months ఆర్ 6 months అనుకోండి. ఈ 4-6 months వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. సో మీ వర్క్ బాగుండి, మీ స్కిల్ బాగుండి, మీరు ఇంటర్న్షిప్ పీరియడ్ లో ప్రూవ్ చేసుకోగలిగితే మీకు పర్మనెంట్ ఆఫర్ అనేది ఇస్తారు. సెకండ్ టైప్ వచ్చేసి ఇంటర్న్షిప్ ప్లస్ ఫుల్ టైం. ఫస్ట్ ఏం చేస్తారు, ఆ కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తారు, ఇంటర్న్షిప్ అయిపోయాక డైరెక్ట్ గా ఫుల్ టైం కి పుష్ అయిపోతారు. థర్డ్ టైప్ వచ్చేసి ఫుల్ టైం. అంటే ఏంటి, ఇంటర్న్షిప్ ఏమి ఉండదు, డైరెక్ట్ గా ఫుల్ టైం ఆఫర్ కి సెలెక్ట్ అయిపోయినట్టే. ప్లేస్మెంట్స్ డ్రైవ్ గురించి నేను ఒక సపరేట్ వీడియో చేశాను. అంటే అది మా కాలేజ్ గురించి చేశాను, కానీ అన్ని కాలేజెస్ లో అదే ప్రాసెస్. సో ఈ వీడియో అయిపోయాక ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వచ్చేసింది ప్లేస్మెంట్స్ గురించి. సో ఇది వచ్చేసి ఏ కేటగిరీలో ఉన్న కాలేజెస్ గురించి కదా. ఇప్పుడు మాట్లాడదాం బి కేటగిరీలో ఉన్న కాలేజెస్ గురించి. ఈ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ ఎలాగైతే సెకండ్ ఇయర్ లో ఇంటర్న్షిప్స్ కోసం బయట అప్లై చేశారో, అదే విధంగా ప్లేస్మెంట్స్ కోసం కూడా ఆఫ్ క్యాంపస్ లో అప్లై చేసుకోవాలి. ఆఫ్ క్యాంపస్ లో అప్లై చేసుకొని ఇంటర్వ్యూ ఇచ్చి, ఇంటర్వ్యూని క్రాక్ చేసి అక్కడ నుంచి జాబ్ కొట్టాలి. సో ఇంతటితో మీ 4th year అయిపోయింది, మీ చేతిలో మంచి జాబ్ ఉంది, మీ కెరియర్ కూడా ఈ మంచి జాబ్ తో స్టార్ట్ అవబోతుంది. ఇంకా నెక్స్ట్ ఏముంది, స్కిల్ డెవలప్ చేసుకుంటూ దూసుకుంటూ వెళ్ళిపోవడమే. సో కాలేజ్ లైఫ్ 4 years ని ఎంజాయ్ చేస్తూ, ఎకడమిక్స్ ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇలా ఫైనల్ ఒక మంచి జాబ్ కొట్టేదాకా కావాల్సిన రోడ్ మ్యాప్ ని క్లియర్ గా ఈ వీడియో త్రూ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇదే మన ఇవాళ వీడియో కంక్లూజన్. సో ఒకవేళ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని మళ్ళీ రేపు ఒక కొత్త వీడియోతో కలుస్తాను. అప్పుడు దాకా బాయ్ అండ్ టేక్ కేర్.